సార్ ఇన్నాళ్ళు పెద్దవాళ్ళకే ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండేది. ఇప్పుడు పుట్టిన పిల్లవాడికి కూడా గ్యాస్ ప్రాబ్లం ఉంది అన్న మాటలు మనకు వినబడుతున్నాయి. అసలు ఈ ప్రాబ్లంని మనం ఫేస్ చేయడానికి అంటూ ఏమీ లేదా? ట్యాబ్లెట్లు ఒకటే గత లేదు, దాన్ని పూర్తిగా నిర్మూలించుకోలేమా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని మనం బ్రాడ్గా అంటాం. నా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్ కూడా సార్ నాకు గ్యాస్ ప్రాబ్లం అంటారు. అసలు గ్యాస్ ప్రాబ్లం అంటే ఏంటి? గ్యాస్ ప్రాబ్లంలో చాలా ఉంటాయి. ఒకటి కడుపు ఉబ్బరం, రెండవది తిన్న తర్వాత ఫుడ్ యాసిడ్ మనకు పైకి రావడం, రెండవది పడుకున్న తర్వాత గొంతులో వరకు యాసిడ్ పుల్లగా టచ్ అవ్వడము, రెండవది కొంతమందికి ఏమవుతుందంటే గ్యాస్ ప్రాబ్లం రకరకాలుగా ప్రజెంట్ అవుతుంది. కొంతమంది గుండె దడ వచ్చేస్తుంది, సో ఆ టెన్షన్కి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది, నాకు ఏదో అయిపోతుంది. కొంతమందికి ఛాతీలో నొప్పి రావడం, హార్ట్ ప్రాబ్లమా గ్యాస్ ప్రాబ్లమా అని చెప్పలేకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. సో వీటిలో మనం డివైడ్ చేసుకుంటే జనరల్గా పుట్టిన పిల్లలకి అరుదుగా చూస్తాం ఇది. యాజ్ వయసు పెరిగే కొద్దీ ఈ కాలంలో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఎక్కువైపోవడం, రెండవది సిటీ కల్చర్, నైట్ టైం లేట్గా పడుకోవడం, సో ఇంటి ఫుడ్ తక్కువ తీసుకోవడం, టైంకి సరిగ్గా తీసుకోకపోవడం, ముఖ్యంగా స్ట్రెస్. చిన్నప్పటి నుంచే వాళ్ళని ఎక్కువ స్కూల్కి వెళ్ళే వయసు నుంచే ఎక్కువ స్ట్రెస్కి గురి చేయడం, బయట అవుట్డోర్ గేమ్స్ తక్కువ అయిపోయి ఇండోర్ గేమ్స్ ఎక్కువ అయిపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా మనిషి ఎలా ఉండకూడదో అవన్నీ చేస్తున్నాం. సో దీనివల్ల డెఫినెట్గా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్. మనము జనరల్గా ఏం చెప్తామంటే మాకు గ్యాస్ట్రో వాళ్ళకి ఎన్విరాన్మెంట్, బయట ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయ్యేది మన శరీరంలో రెండు భాగాలు ముఖ్యంగా, ఒకటి చర్మం, రెండవది గ్యాస్ట్రో. ఎందుకంటే మనకు కళ్ళు చెవులు కొద్దిగా ఎక్స్పోజ్ అవుతాయి, గాలి, ఇవన్నీ ఏమవుతుందంటే మనం తినే ఆహారం ఎప్పుడు బయట నుంచి లోపలికి వెళ్తుంది. సో మనం చేసేటువంటి ఈ అదర్ యాక్టివిటీస్ వల్ల మనం తినేటువంటి ఫుడ్డే మన బాడీని నిర్దేశిస్తుంది. సో ఈ జబ్బులకి ఏదైనా కానీ మూల కారణం మొదట పేగులోనే మొదలవుతుంది. అంటే మనం తినే తిండిలోనే పేగులో మొదలవుతుంది. పేగులో ఏమంటే గట్ బ్యాక్టీరియా అంటాం. గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా. సో గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడు పెరుగుతుందంటే సరైన సమయానికి నిద్రపోవడం, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ చేస్తే గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. సో బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గించుకొని గుడ్ బ్యాక్టీరియా పెరిగితే ఈవెన్ హార్ట్ అటాక్స్, అల్జీమర్స్ డిసీజ్, ఈవెన్ అదర్ సో మెనీ డిసీజెస్, మన బాడీలో వచ్చే ప్రతి ఒక్క జబ్బు మొదలయ్యేది గట్లోనే, అంటే పేగులోనే బ్యాక్టీరియా అనేది నిర్దేశిస్తుంది. ఈవెన్ ప్రూవెన్ జర్నల్స్లో కూడా ప్రూవ్ అయింది.